సజ్జ పనస గింజల వడలు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సజ్జ పనస గింజల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, ఉడకబెట్టిన పనస గింజలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 3, నూనె 4 టేబుల్ స్పూన్లు. సజ్జ పనస గింజల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు సజ్జ అంటే ఏంటంటే సజ్జ పిండి వాడుతున్నాం. ఓకే, అందుకని మనం అన్ని పిండి ఇంతకుముందు చాలా మాట్లాడుకున్నాము చిరుధాన్యాల గురించి. సజ్జ పిండి, జొన్న పిండి ఇవన్నీ కూడా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఈ రోజు ఈ వంటలో మనం సజ్జ పిండి ఉపయోగిస్తున్నాం. సజ్జ పిండి గురించి చెప్పాలి అంటే ఇది మనకు చాలా క్యాలరీస్ తక్కువ ఉంటాయి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, డైటింగ్ చేసేవాళ్ళు సజ్జ రొట్టెలు ఇలాంటివన్నీ ఎక్కువ తినడం మొదలు పెట్టండి. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళు కూడా హాయిగా తినొచ్చు, ఎందుకంటే షుగర్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, బరువు తగ్గుతాము, షుగర్ కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ కనెక్టెడ్ అనమాట. అంతేకాకుండా ఇది మనకు జీర్ణ శక్తి కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. వెరీ వెరీ ఈజీ టు డైజెస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఎటువంటి కష్టము ఉండదు, మనకు డైజెస్టివ్ సిస్టమ్కి ఎటువంటి ఇబ్బంది కలిగించదు కాబట్టి జీర్ణాశయానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఓవరాల్గా మనకు ఇమ్యూనిటీ పరంగా మనం మాట్లాడుకున్నా, న్యూట్రిషన్ పరంగా మాట్లాడుకున్నా ఏదైనా కూడా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక పనస గింజల గురించి చెప్పాలి అంటే సాధారణంగా ఈ పనస పిక్కల్ని మనము పనస పండు తినేసి అలా పడేస్తూ ఉంటాం. ఈసారి అసలు అలా పడేయకండి. పనస పండు దొరికే సీజన్లో మాట్లాడుతున్నాను. సో ఆ పిక్కల్ని చక్కగా ఉడికిచ్చేసుకోండి, కుక్కర్లో ఉడికించుకొని చక్కగా మీరు వాడేసుకోవచ్చు. అయితే పనస గింజల ఉపయోగం ఏంటి అంటే మెయిన్ థింగ్ బ్రెయిన్ బూస్టర్గా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో కూడా బోల్డ్ అని విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో పీచు పదార్థం ఎక్కువగా ఉన్నప్పుడు మనకు రోజుకు కావాల్సినటువంటి ఎనర్జీని కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదేంటి అంటే ఈ వడలు అనేవి సాధారణంగా వడలు అన్న వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది? స్నాక్స్. ఈవినింగ్ టైం మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. అంటే ఆ టైంలో మనకు కొంచెం కారంగా వేడివేడిగా తినడానికి బాగుంటుంది కాబట్టి. సో అలా ఏంటి అంటే ఈరోజు ఈ వడలు తయారు చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇలా ఉడికించుకున్నటువంటి ఈ పనస గింజలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం రుబ్బేసుకుందాం. రుబ్బేసుకొని 90% వరకు రుబ్బేసుకున్నా కూడా ఓకే. సో మరీ పేస్ట్గా అవ్వదు కూడా, ఎందుకంటే ఇది పిక్కలు కదా, కొంచెం గట్టిగానే ఉంటాయి. సో 90% వరకు మన కచ్చా పచ్చగా రుబ్బేసుకున్న తర్వాత వడలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం ఏంటి అంటే కచ్చా పచ్చగా అంటే ముక్కలుగా కూడా కనిపిస్తున్నాయి మధ్యలో మనకి. ఈ విధంగా చక్కగా రుబ్బేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మనం అవి రుబ్బినప్పుడు ఇలా పొడిపొడిగా ముక్కల్లాగా ఉండిపోవచ్చు. అంటే మన గ్రైండర్ సత్తాన్ని బట్టి ఉంటుంది అనమాట అది. సో మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే మీరు కాస్త నీళ్లు కూడా పోసుకోవచ్చు, ఎందుకంటే మనం పిండి అది కూడా మిక్స్ చేస్తాం కదా, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ముఖ్యమైన పదార్థం ఏంటి? సజ్జపిండి 1 కప్పుడు వేసేసాను. దీంట్లో ఉల్లికాడ ముక్కలు, ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు చూసుకొని వేసుకోండి. అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే కావాల్సినంత ఉప్పు, అలాగే మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పనస గింజల పేస్ట్. ఇది ఒక్కసారి నీట్గా కలిపేసుకుందాం. అంటే మనం ఎలా కలుపుకోవాలంటే వడల పిండిలాగా కలుపుకోవాలి అంతే. ఇంకా వడల పిండి మీ అందరికీ తెలుసు కదా. ఇది కలిపేలోపు మనం ఒకసారి స్టవ్ కూడా వెలిగించేసుకుందాం. మన పెనం కూడా వేడవుతూ ఉంటుంది. ఇలా మనకు ఆల్మోస్ట్ కలిసిపోయింది. మనకు జస్ట్ ఏంటంటే కొంచెం లిటిల్ వాటర్, అంటే పిండి జస్ట్ ఇలా చేతికి తడుపుకోవాలి అంటాం కదా, అలా అన్నమాట. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము కొంచెం నూనెను ఈ పెనం మీద వేసేసుకుందాం. కొంచెం నూనె సరిపోతుందండి, చక్కగా స్ప్రెడ్ అవుతుంది. అదే నూనె వేడెక్కేలోపు ఇక వడలు ఎలా తయారు చేసుకోవాలి ఇదైతే అందరికీ తెలుసు, కొత్త విద్య ఏం కాదు. ఇలా చక్కగా పిండి తీసుకొని ఇలా గుండ్రంగా చేసుకొని చేత్తో లైట్గా ఇలా అదుముకొని, ఓకే,
ఇలా అదుముకొని నువ్వులు ఉన్నాయి చూసారా, ఇలా నువ్వుల పాత్రలో చక్కగా ఇలా అద్దుకుందాం. ఎక్స్ట్రా నువ్వులు ఏమైనా ఉంటే ఒకసారి ఇలా అనేసుకుంటే నువ్వులు వెళ్ళిపోతాయి. ఇలా చేసుకొని షాలో ఫ్రై చేసేసుకోవడమే. ఒకసారి మనకు నూనెను ఇలా ఇలా అనుకుంటే ఏంటంటే బాగా కలుస్తుంది అనమాట. ఇంకొకసారి చూడండి, సజ్జపిండి మనకి చాలా గట్టిగా ఉంటుంది. పిండి బాగా అంటే ఒక పట్టు ఉంటుంది అనమాట, పిండిలో బంకమట్టు ఉంటుంది కదా, అలా ఉంటుంది నిజంగా. ఇలా మనకి వాటర్ వేసుకున్న తర్వాత చాలా గట్టిగా ఉంటుంది పిండి కూడా. ఇలా కూడా మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు నువ్వుల్ని. చక్కగా సజ్జపిండి అలాగే పనస గింజల పేస్ట్ ఇదంతా వేసుకొని చక్కగా ఇలా మనము వడలు వేసేసాము. చూసారా, రెండు వైపులా చక్కగా వేయించేసుకున్నాం కాబట్టి మనకు నువ్వులు వేగితే అది కూడా వేగినట్టే మనకు లెక్క. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందామా. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే సజ్జ పనస గింజల వడలు రెడీ అయిపోయాయండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సజ్జ పనస గింజల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, ఉడకబెట్టిన పనస గింజలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 3, నూనె 4 టేబుల్ స్పూన్లు. సజ్జ పనస గింజల వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించుకున్న పనస గింజలు కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో సజ్జపిండి, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు, అల్లం ముక్కలు, కరివేపాకు, సరిపడా ఉప్పు, మెత్తగా రుబ్బుకున్న పనస గింజల పేస్ట్ వేసి సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడైన తర్వాత కలిపెట్టుకున్న పిండిని ఉండలాగా తీసుకుని చేత్తో వడల్లాగా ఒత్తుకొని నువ్వుల్లో అద్ది పెనం మీద వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సజ్జ పనస గింజల వడలు రెడీ.